ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో భాద్రపద మాసంలో ఏర్పడబోయే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము భారతదేశ కాలమానం ప్రకారము పట్టు విడుపు సమయాల్లో ఎక్కడెక్కడ చంద్రగ్రహణం కనబడుతుంది, గ్రహణ సమయంలో పఠించవలసిన మంత్రాలు, ఏ దానాలు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. భాద్రపద పూర్ణిమ ఆదివారము రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనున్నది. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. కుంభరాశిలో శతాభిషము మరియు పూర్వాభద్ర నక్షత్రాల్లో ఇది సంభవించును. కావున కుంభరాశి వారు దీన్ని వీక్షించకూడదు. మరుసటి రోజు యథావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకొనవలెను. గ్రహణ స్పర్శ కాలము రాత్రి 9:50. ఉన్మీలన కాలము రాత్రి 10:58. గ్రహణ మధ్యకాలము రాత్రి 11:41. నిమీలన కాలము రాత్రి 12:24. గ్రహణ మోక్షకాలము రాత్రి 1:31. ఆద్యంత పుణ్యకాలము తెల్లవారుజామున 3:41. భాద్రపద మాసంలో ఏర్పడబోయే చంద్రగ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది. అదేవిధంగా సూతకాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. సెప్టెంబర్ 7, 8 తేదీల రాత్రి జరిగే ఈ గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది. ఈ చంద్రగ్రహణము సెప్టెంబర్ 7 రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 ముగుస్తుంది. ఈ సమయంలో చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున చంద్రుడి రంగు ఎరుపు రంగులోకి మారుతుంది. గ్రహణము ఎక్కడెక్కడ కనబడుతుందో తెలుసుకుందాము. సాయంత్రం చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఈ రోజున పితృదేవతల పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఎక్కడెక్కడ చంద్రగ్రహణం కనబడుతుందో తెలుసుకుందాము. ఇది భారతదేశంలో కనిపిస్తుంది. మన దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలోని పలు ప్రాంతాల్లో చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకాలం ఉంటుంది. అలాంటప్పుడు మధ్యాహ్నము 12:57 సూతకాలం ప్రారంభమవుతుంది. ఈ సూతకాలంలో దేవాలయాల్లో పూజలు చేయరు. ఆలయాలు తలుపులు మూసివేస్తారు. ఈ సమయంలో మంత్రాలు మొదలైనవి పఠించవచ్చు. గ్రహణం ముగిసిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకొని పూజలు చేయవచ్చు. గ్రహణ సమయంలో చంద్ర దోషాలు తొలగించుకోవడానికి శివుడి మంత్రాలను జపించడము, ధ్యానం చేయడము, వ్యక్తిగత వృద్ధి కోసం ఉద్దేశాలను నిర్ధారించుకోవడం వంటివి చేయవచ్చును. ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో ఓం నమః శివాయ లేదా ఓం సోమాయ నమః వంటి మంత్రాలను జపించాలి. ఈ సమయంలో తినడం, తాగడం మానుకోవాలి. చంద్రగ్రహణ సమయంలో ఏ దానాలు చేయాలో తెలుసుకుందాము. చంద్రగ్రహణము పితృపక్షం కారణంగా ఏర్పడుతుంది. కావున ఈరోజు చేసే దానాలకు అనేక రెట్ల ఫలాలను పొందుతారు. ఈ రోజున తెల్లని వస్తువులను దానం చేయాలి. అనగా తెల్లని బట్టలు, బియ్యం, పాలు, పంచదార, వెండి వంటి తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దానాలు చేయడం వలన గ్రహణ దోషాలు తొలగి శుభ ఫలితాలు లభిస్తాయి.